సర్వం మాయ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం మాయ మూవీ అనేది మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే నచ్చింది భయ్య. అంటే కొన్ని లాజిక్స్ వదిలేస్తే కనుక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్, రిలాక్సింగ్ ఫీలింగ్ ఇచ్చే మూవీ అన్నమాట ఇది. స్టోరీలోకి వెళ్తే భయ్య, యూకేకి వెళ్ళడానికి హీరో వీసా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఏం చేస్తాడు హీరో, తన సొంత ఖర్చుల కోసం మళ్ళీ పండితుడిలాగా మారిపోతాడు. ఈ మారిపోయిన క్రమంలో ఒకసారి ఒక దయ్యాన్ని వదిలించడానికి ఒక ఇంటికి వెళ్తాడు. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ. సో మూవీలో దయ్యం ఉంది, స్కేరీ మూమెంట్స్, కామెడీ, హర్రర్ కామెడీ ఉంటుంది అనుకున్నారు, అది ఉండదండి. ఈ మూవీ దయ్యానికి ఉన్న ఒక పండితుడికి మధ్యలో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ అండ్ రొమాంటిక్ డ్రామా లాంటి మూవీ అన్నమాట. ఈ మూవీలో మనకి దయ్యంతోటి వచ్చే ఎపిసోడ్స్ గానీ, ఆ క్యూట్ మూమెంట్స్ గానీ, అవన్నీ చాలా ఫన్నీగా, సింపుల్‌గా, రిఫ్రెషింగ్ అనిపిస్తాయి. సో, మనకి అలా అలా గడిచిపోతూ ఉంటది. ఒకవేళ ఆ దయ్యం క్యారెక్టర్ చేసిన అమ్మాయి గనక మీకు నచ్చకపోతే, మీకు ఈ మూవీ గూడా నచ్చదు. ఇక ఈ మూవీలో లాజిక్స్ అంటే కొద్దిగా మర్చిపోవాల్సి వస్తది. దయ్యం క్యారెక్టర్ అనంటే కొన్నిసార్లు టచ్ చేస్తా ఉంటది, కొన్నిసార్లు టచ్ చేయను అంటది. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఎందుకో నాకు అంతగా అర్థం కాలేదు. మేబీ అదొక లూజ్ ఎండ్ లాగా అనిపించింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకి 'రామ్‌ది ఎందుకంటే ప్రేమంట' మూవీ గుర్తుకొస్తది. సో, దానిలాగే ఇందులో మరీ ఎమోషనల్ అండ్ ఫైట్స్ సీక్వెన్సెస్ లేవు గానీ, సింపుల్‌గా, రిఫ్రెషింగ్‌గా, రిలాక్సింగ్‌గా అలా సాగిపోతూ ఉంటది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఆ దయ్యం క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆమె యాక్టింగ్ గానీ సినిమాకి చాలా మేజర్ అసెట్. ఇక యాక్టర్ నివిన్ పౌలి గారు, ఆయన చాలా బాగా చేశాడు. బట్ కొన్ని కొన్ని సీన్స్‌లో ఎందుకో బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. 'ప్రీతి ముకుందన్' గానీ, 'అజు వర్గీస్' గానీ వాళ్ళంతా ఉన్నంతలో బాగా చేశారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంది భయ్య. కొన్ని కొన్ని దగ్గర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఒక సాంగ్ ఉంటది సెకండ్ హాఫ్‌లో, స్టార్టింగ్‌లోనే ఒక సాంగ్ వస్తది. అది బాగా అనిపించింది నాకు. నేను ఇన్‌ఫాక్ట్ మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి మరీ విన్నా. ఇక డైరెక్షన్ విషయానికొస్తే ఉన్నంతలో బాగా తీశాడు. సో, ఇలాంటి స్టోరీ తోటి ఇంతకంటే బాగా తీయడం కొద్దిగా కష్టమే. బట్ గుడ్ వర్క్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కంప్లీట్ ఫ్యామిలీతో చూడొచ్చండి. ఎలాంటి బోల్డ్ గానీ, అడల్ట్ కంటెంట్ గానీ, ఈవెన్ చిన్న వల్గర్ డైలాగ్ గూడా లేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.